హలో వివర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ మధ్య 498A కేసులు చాలా పెరిగిపోతున్నాయి. ఫేక్ కేసులు పెట్టి హస్బెండ్స్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. మరి వాటికి చెక్ ఎలా పెట్టాలి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ మాలతి గారు. మేడంతో మాట్లాడదాం. హలో మేడం. హాయ్ అండి. సో 498A కేసులు పెరిగిపోతున్నాయి. డబ్బులు డిమాండ్ చేస్తున్నారు భార్యలు ఫేక్ కేసులు పెట్టేసి. వీటికి ఎలా చెక్ పెట్టాలి మేడం? యాక్చువల్లీ 498A ఆర్ రీసెంట్గా బిఎన్ఎస్ వచ్చింది కాబట్టి సెక్షన్ 85 ఆఫ్ బిఎన్ఎస్ గురించి మాట్లాడితే ఎంత ఫేక్ కేసెస్ ఫైల్ అవుతున్నాయి అంటే లిటరలీ అదొక వెపన్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. లిటరలీ వెపన్. ఎట్లా అంటే నా హస్బెండ్ నేను చెప్పిన మాట వినాలి, నేను ఇంటి నుంచి సపరేట్ అవుదాం అనుకుంటున్నా, మా అత్త మామ నుంచి ఉండొద్దు అనుకుంటున్నా, సపరేట్ అవుదాం అనుకుంటున్నా, లేకపోతే నాకు నా జీతం నేనే వాడుకోవాలి, నా డబ్బులు అడగొద్దు అనే రీజన్కి, లేకపోతే ఇది కాకుండా నేను అడిగినంత డబ్బులు ఇస్తలేడు, నేను అడిగింది కొనివ్వట్లేదు. ఒకవేళ హస్బెండ్ వాళ్ళ చెల్లి ఉంది అంటే ఆడపడుచు ఉంది, ఆడపడుచుతో ఇష్యూస్ ఉన్నాయి, ఆమె మీద కోపం ఉంది, ఇట్లాంటి సిల్లీ రీజన్స్ కూడా కోపం తీర్చుకోవడానికి 498 పెడుతున్నారు అనే విషయం వింటే మీకు షాక్ అనిపిస్తుందా లేదా? అంటే నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ ఇచ్చిన రీజన్స్ బట్టి నేను చెప్తున్నా. ఇది నేను ఏదో ఊపర్స్ ఏదో మీద చెప్తున్న మాటలు కాదు. నేను చూసి క్లయింట్స్ చెప్పిన మాటలు అనలైజ్ చేసుకొని రియల్గా చూసి చెప్తున్నాను, ఊరికే చెప్పట్లేదు. సిల్లీ రీజన్స్ కూడా ఒక పగ తీర్చుకోవడానికి, గ్రజ్ తీర్చుకోవడానికి, చెప్పిన మాట వినిపించుకోవడానికి, అనుకున్న పనులు చేయించుకోవడానికి, లేకపోతే ఎప్పుడో పాస్ట్లో జరిగిన వాటి పగలు తీర్చుకోవడానికి 498 అనేది బాగా మిస్యూజ్ చేసుకుంటున్నారు లేడీస్ అంతా. అండ్ 100 మిస్యూజ్ అవుతుంది అని నేను అనను, బట్ ఎక్కువ శాతం యూజ్ అవుతుందని చెప్తా. రీసెంట్గా నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారు. బేసికల్ ఏంటంటే వాళ్ళ పెళ్ళయి ఆల్మోస్ట్ 10 years అవుతుంది. 10 years ముందు ఏం జరిగింది అంటే వైఫ్కి ఇష్టం లేని పెళ్ళి చేసుకుంది, ఉంది 2-3 months ఉంది, వదిలేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత హస్బెండ్ అడుగుతాడు కదా ఇంటికి రమ్మని చెప్పేసి. ఎందుకు ఒక 3 monthsకి వెళ్ళిపోతే ఏ హస్బెండ్ రమ్మంటాడు, బికాస్ దెర్ ఇస్ నో ప్రాపర్ రీజన్. ఎందుకు వస్తలేమంటే నాకు పెళ్ళి ఇష్టం లేదు అంది. సో ఇతను ఏం చేశాడంటే అంత పెద్ద మనుషులు పెట్టి పంచాయతీలు పెట్టించి మా మాట్లాడడానికి ట్రై చేసిండు. అండ్ వెన్ ఇట్ వెంట్ వర్స్ హీ బర్స్ట్ అవుట్. తనకి కోపం వస్తుంది కదా, హస్బెండ్ ఎంత ఉపయోగపడతాడు. ఎందుకంటే ఒకటి ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అందరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని అంతా ఉన్నప్పుడు ఒకటి ఎక్స్పెక్ట్ చేసి ఒక ఇల్లు రెంట్ తీసుకొని హైదరాబాద్లో వండుకుంటూ అంతా సెట్ చేశాక అమ్మాయి రాకపోవట్లేదు అంటే హస్బెండ్ కోపం వస్తుంది, ఎంత ఉపయోగపడతాడు. కొన్ని మంత్స్ ఆఫ్ ఈ కన్సల్టేషన్ అయిపోయినాక అంటే ఈ పెద్ద మనుషులు కూర్చోబెట్టేదంతా అయిపోయిన తర్వాత బర్స్ట్ అవుట్ అయితే తిట్టిండు. నీకు ఇష్టం లేనప్పుడు ఎవడో నీకు ఉన్నాడేమో అందుకే నన్ను వదిలేసాను. ఆబ్వియస్ థింగ్, లైక్ ప్రొవోకేషన్ అనుకోవచ్చు, కోపం అన్న మాట అది. ఎవరో ఉన్నారు కావచ్చు, సో అందుకని నువ్వు రావట్లేదు అని ఆ అమ్మాయి కోపం వచ్చేసింది. ఇంకెళ్ళి ఏం చేసింది, 498 కేసు పెట్టేసింది. మళ్ళీ అబ్బాయి షో మీదనే కాదు, ఆ అబ్బాయి పేరెంట్స్ మీద కూడా. అండ్ దెన్ షీ స్టార్టెడ్ ప్లేయింగ్ ద గేమ్. నౌ షీ వాంట్స్ డివోర్స్. ఫైన్, బికాజ్ ఎట్లాగో పని అంటే ఎట్లా వర్క్ అయ్యే మ్యారేజ్ కాదు అది. హీఈస్ రెడీ, నేను డివోర్స్ ఇస్తా అని ఒప్పుకున్నాడు. ఇప్పుడేమంటుంది, నాకు నువ్వు 25 లక్షలు ఇవ్వాలి, 25 lakhs ఇస్తే నేను డివోర్స్ ఇస్తా అంటే తను చేసిన తప్పుకి ఇతను ఎందుకు 25 lakhs ఇవ్వాలి? బికాస్ దేర్ ఇస్ అ లా, దేర్ ఇస్ మెయింటెనెన్స్ అనేది వేయొచ్చు, యాలిమనీ ఇవ్వచ్చు అని కోర్టు లా చెప్తుంది. సో దాన్ని నేను యూజ్ చేసుకొని ఇప్పుడు నేను 25 లక్షలు తీసుకుంటా అంటుంది. తన తప్పుకి మళ్ళీ హస్బెండ్ ఏం తప్పు చేయాల. హస్బెండ్ ఏం చేసిండో ఇంకా విసుగు వచ్చేసి, సరే కానీ ఎన్ని రోజులు నడుస్తాను, నడవని కోర్టు చుట్టూ నేను తిరగడానికి రెడీగా ఉన్నా కానీ నేను మాత్రం డబ్బులు ఇవ్వనింది అన్నాడు. 10 years నుంచి నడుస్తుంది కేసు, 498 నడుస్తుంది, విడాకులు నడుస్తుంది. ఇప్పుడు 10 years తర్వాత ఆ అమ్మాయి వచ్చి ఏమంటుందంటే, ఓకే ఐఎమ్ రెడీ, మోర్ దెన్ ఎనఫ్, ఇంకా 10 ఏళ్ళు అయిపోయింది, నాకు లైఫ్ ఉంది, డివోర్స్ ఇద్దాము, మ్యూచువల్ కన్సెంట్ చేసుకుందాము అన్నది. MOU రాసుకున్నారండి క్లియర్గా, ఏ డబ్బులు ఇవ్వనక్కర్లేదని చెప్పేసి. తీరా కోర్టుకు వచ్చిన తర్వాత వేసిన తర్వాత ఏమైంది, ఆ అమ్మాయి మళ్ళీ ఇప్పుడు ఏమంటుంది, MOU కూడా అయిపోయింది, మొత్తం కోర్టులు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది, నాకు 50 లక్షలు కావాలంటుంది. అంటే ఎవరు ఆమెకి ఏదో సలహా ఇచ్చారు అక్కడ. ఇచ్చేసరికి ఇది నేను యూజ్ చేసుకుంటా, ఎట్లా 498 ఉంది, నేను అప్పర్ హ్యాండ్ ఉన్నా, సో 498 ఉంది, అందు ఉంది, వాళ్ళ పేరెంట్స్ మీద కూడా 498 ఉంది, చచ్చినట్టు వింటాడు, సో ఇప్పుడు నేను విడాకులు ఇవ్వాలి. ఆ అమ్మాయిని ఇనిషియేట్ చేసిన ముచ్చట మళ్ళీ ఇదంతా. ఇప్పుడు వచ్చి 50 లక్షలు కావాలంటే ఈ హస్బెండ్ పిచ్చోడు అయిపోయింది. ఇంకా ఏంది ఇదంతా, ఆమెనే వచ్చి ఇస్తా అన్నది, నాకేం ప్రాబ్లం లేదు, నా లైఫ్ ఎట్లా బరబైతే నేను ఇంకెన్ని ఏళ్ళనే తిరగడానికి రెడీగా ఉన్నా అని చెప్పేసి నా దగ్గరికి వస్తే నేను ఒకటే చెప్పా, 498 వేసినప్పుడు గమ్మునది క్వాష్ చేయించుకోండి. ఓకే, అది క్వాష్ చేయించుకుంటే అతని మీద ఫేక్ కేసు కదా, కలిసి ఉండనప్పుడు అసలు 498 ఎక్కడి నుంచి వచ్చింది? ఉన్నదే 3 నెలలు.
సో ఆ 498 అనేది కాస్ట్ చేయించుకుంటే నువ్వు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ అంతా కూడా ఆమె ఫాల్స్ రిప్రజెంటేషన్ ఇచ్చింది, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కోర్టుకి. సో క్వాష్ అయిందంటే ఆమె తప్పు అన్నట్టు. సో నీకు అట్లా ఉంది కాబట్టి ఫస్ట్ క్వాష్ చేయించుకో. అండ్ కోర్టులో ఇదే కాస్ట్ తీసుకెళ్ళి 498 మొత్తం ఇట్లా రాంగ్ చేసింది, మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని చెప్పడమే కాక ఇక్కడ గ్రౌండ్స్ ఉన్నాయి, క్రుయాలిటీ అయిన గ్రౌండ్ ఉంది. అంటే రీసెంట్గా ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏం చెప్పిందంటే ఇఫ్ దెర్ ఈజ్ అ ఇర్రిట్రబుల్ బ్రేక్ డౌన్ 10 years ఇద్దరు కలిసి లేరని అన్నప్పుడు అది ఫెయిల్డ్ మ్యారేజ్, ఫెయిల్డ్ రిలేషన్షిప్పే. 10 ఏళ్ళు కోర్టు చుట్టూ హస్బెండ్ని వైఫ్ హెరాస్ చేయడం తప్పు, కోర్టు చుట్టూ తిప్పుతూ. సో ఆ గ్రౌండ్ మీద సుప్రీంకోర్టు క్రుయాలిటీ అని బేస్ చేసుకొని డివోర్స్ శాంక్షన్ చేసింది హస్బెండ్కి. సో అలాంటి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది కాబట్టి 10 years దూరం ఉన్నారు కాబట్టి, అండ్ ఆల్సో 2 years డెసెషన్ ఉంది అంటే 2 years సపరేట్ ఉన్నా కూడా ఇట్స్ అ వెరీ గుడ్ గ్రౌండ్ ఫర్ డివోర్స్. సో ఈ గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్ ఉంది కాబట్టి గమ్మున నీకు డివోర్స్ అయిపోతుంది. అండ్ ఆమె సంపాదిస్తుంది 10 ఏళ్ళ నుంచి, ఆమె బతుకుతుంది. సో మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 498 కేసు పెట్టి ఆమె తప్పు లేకున్నా కూడా చేస్తుంది కాబట్టి ఆమెకి అలిమనీ మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో కేసు 100% గెలుస్తామని చెప్పి క్లయింట్ చెప్తే ఇప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. సో ఎవరైనా సరే ఇట్లాంటి సిమిలర్ ఎవరైనా ఫేస్ చేస్తే మాత్రం అడ్వకేట్ని కలిసి మీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ సొల్యూషన్. చాలామంది ఏంటంటే పెద్ద మనుషుల దగ్గర పోయి పంచాయతీలో కూర్చోబెట్టుకొని ఎందుకు వచ్చిన రబ్బసా, కోర్టు చుట్టూ తిరగాల్సిందే, పోనీ డబ్బులు ఇచ్చి వదిలించుకుందాం అంటూ ఉంటారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తప్పు ఎప్పుడైనా తప్పే. తప్పుకి పనిష్మెంట్ ఎవరికి ఇవ్వాలి? తప్పు చేసిన వాళ్ళకి ఇవ్వాలి, తప్పు చేయని వాళ్ళకి కాదు కదా. సో ఇక్కడ అబ్బాయి ఏం తప్పు చేయనప్పుడు అబ్బాయి ఎందుకు ఇవ్వాలి ఆ అమ్మాయి తప్పులకి? సో అలాంటి వాటిని క్షమించి వదిలేయద్దు అంటున్నాను నేను. తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ రావాల్సిందే. ఉల్టా ఈ పనిష్మెంట్ ఇవ్వకపోగా మీరు ఇంకా కంపెన్సేషన్ పే చేస్తున్నారు, ఇట్లా యాలిమనీ అని ఇలాంటి విధంగా. అలాంటి చేయాల్సిన పని లేదు. కొంచెం ఓపిక, కొంచెం ధైర్యం ఉంటే మీరు ఖచ్చితంగా కేసు గెలుస్తారు. ఓకే.